కమల జాంతక సంజలే గేన కలాల మిఠాయి రాల పుర ఇంటికలక్క సిక్కింటికిలే పిన్నాలే ఉపురబుడ్లే లపురబ్యాండ్లే యాప నూనె కానుగ నూనె పాలడాయిలుగా అల్లేమ్మో రాగిపిండి గలాసా సిక్కింటికలక్క సిక్కింటికలకే చీరలే లంగాలే నైటీలే జాకెట్లే రండమ్మా రండి మీ ఇంటి వద్దకే వచ్చిన 3 సోపులు 6 సర్పుడు ప్యాకెట్లు కేవలం 100 రూపాయలు మాత్రమే XXX కంపెనీ నుంచి వచ్చినాం రండమ్మా రండక్క మీ ఇంటి వద్దకే వచ్చినాం లే గలాసా నీకు అవసరం లే గమ్మునుండు బకెట్ తీసుకుంటే సరుపుడు ప్యాకెట్ ఫ్రీ రండమ్మా రండక్క ఏ ఇంటికలక్క సిక్కింటికలే పిన్నాలే ఉపురబుడ్లే లబ్బర్ బ్యాండ్లే మానవా సిక్కి వెంట్రుకలకే పిన్నాలమ్మా పిన్నాలే మానవా యో మానేదే లేదు నేను నా సొమ్ము నేను తాగి తలకు పోసుకుంటా అమ్ముకుంటా అలా కాదు మానవా ఎలా మానవా నీవు ఎవరు మానవ అంటే మూతి పండ్లు రాలిపోతాయా ఎట్లా పొద్దున్నే వచ్చిండవా బోని 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 అనగా ఏం మానవా బోని అనగా ఏమే మాకు తెలియదు బోని అంటే తెలియదు మానవా ఇంక బాగా అయ్యారు నాకు వ్యాపారం చేయి సమయ వ్యాపారం అనగా ఏం మానవా వ్యాపారం అన్నది తెలియదు అలా అన్నా మాకు తెలియదు యా ఊరు మంది మాది కదిరి మానవా ఓహో మా దిక్కదిరియా మా దిక్కదిరి మానవా అలాంటి కదిరి కాదు ఎవరా కదిరి కదిరి అవును మీ ఊరు కదిరి ఓ కదిరిలా నాకు తెలియకుండా మల్లన్న కొడకా నువ్వా చీ అలాంటి వారు కాదు మనమా మేము ఇంకెవరా కదిరి కోగలు వెళుతున్న కాదిరి నరసింహస్వామి తమ్ముడైనా నా పేరు గణమతి లేటంటారు మనవా కడమిద్ది లేకపో ముబ్బులా వాళ్ళ పరకలే కడమిద్ది లేకి బాత్రూమ్ లేక కాదు మనవా నా పేరు గణమతి లేటి అనగా మేము దేవతలము యాసేర్లే దేవేది మీరా కంచెట్టిపల్లి చెట్ల ఎవరు మనవా దేవతలము దేవేది కాదు దేవతలా దేవుళ్ళు మనవా యాడుండేది మీరా పైన ఉంటాం మనవా ఎన్నాళ్ళే చచ్చిపోయా మానవా మీలాంటి మానవులకు సత్యాది బతికేది లాంటివి మాలాంటి దేవతలకు అలాగా ఉండవు మానవా మేము చచ్చిపోయిన కంటే పైన ఉండేది పైన ఉంటారా సమ్మె మా ఊరికి ఎంటకొచ్చింటారు సమ్మె మానవా ఇక్కడ ఎవరో భక్తురాలు అఘోరమైన తపస్సు బట్టి ఆడబిడ్డ సంతానము కొరకై ఆడబిడ్డ సంతానం ఇవ్వడానికి కదిరి కోగిలి నుంచి ఇచ్చటోటికి వచ్చినాను మనవా కదిరి నుంచి మా ఊరికి సిమెంట్ లారీ లెక్కొస్తావా మనవా అలా అనగా ఏం మనవా లారీలు కదా వచ్చింది నువ్వా కాదు మనవా నాకు తెలుసులే తాజ్ బస్ ఎక్కింటావు ఆడ కదిరిలా డైరెక్ట్ సింతాంలో దిగి ఇట్లా ఆటోలు వెళ్ళొచ్చు మానవా నీలాంటి మానవుల బస్సుల్లో వచ్చేది మేము ఇక్కడ మాయమైన అక్కడ ప్రదేశమవుతాం అక్కడ మాయమైతే ఇక్కడ ప్రదేశమవుతాం మాయా దేవతలు మానవా మేము మాయమైపోయే దేవుడా అవును సమయ నా ఒక్కసారి మాయమైపోయి నా కళ్ళు ఎదురుగా మానవా కన్ను మూసుకొని గోవిందనారాయణలాగా మాయమైదును కండ్లు మూసుకొని గోవిందనారాయణ అంటే మాయమైపోతావు అవును మనవా నేను కండ్లు మూసుకుంటే పరిగెత్తి వెళ్ళిపోదామన్నా ఓహో అలా కాదు మనవా మేము మాయమైది నువ్వు చూస్తే నీ కళ్ళు పోతాయి అవునా అలాగే చూడండి అక్క మహానుభావుడు కదిరి నరసింహ మాయమైపోతాడంట అందరూ కండ్లు చూడండి నేను కండ్లు మూసుకుంటాను మీరు కండ్లు తెరుచుకొని చూడండి ఆయన ఏమన్నా పరిగెత్తిపోయినాడు అనుకో కంకర్రాలు తీసుకొని అట్లా పని ఏం చేశారు జై లక్ష్మీ రమణ గోవిందో రాధికా రమణ గోవిందో అబ్బా నరసింహ పర్మిచ్చాకే నాకు అట్లా ఒకటి చేసిపో ఏం కావాల మనవా నీకు నాకు సామె ఏంది మనవా నాకేది నేను రాగిపిండి గలాస మానవా పెళ్లి కావాలి పెళ్ళా ఇంత చిన్న వయసులో నీకెందుకు మన వాహము ఎవరు పసిబిడ్డ చూపిస్తా ఆధార్ కార్డు బ్యాగులో పెట్టుకొని తిరగండ్రా మనవా నేను పెద్ద మనిషి అయిపోయినా పెద్ద మనిషి అంటారు మనవా మగవారిని పెద్ద బిడ్డ అయినాను పెద్దోడైనాను అనల్లా అయిపోయినాను మనవా పెద్దోడైనా అంటున్నావు కనుక 3 సంవత్సరాలకి నీకు వివాహం అవుతుంది పో మనవా 3 ఏండ్లకా ఎవరు నీకడికి పోయి నిందే పాము నీకడికి పో నువ్వు నీకడికి పోమ్మ నువ్వా ఏం నిమ్మొకన కంటే ఏమన్నా తిన్నా నీకడికి పోయా నా బట్ట నేసుడమ్మా సమయ మనవా 3 ఏండ్లు నేను ఓపిక పట్టే నా కొడుకు కాదా ఇంకొంచెం దగ్గరికి రా అంటే నన్ను ఎక్కువ వచ్చా సమయం దగ్గరకు రానే సమయము పెళ్ళి అయిపోయింది పో మనవా అయిపోయింది పో ఇంకా అదే ఇప్పుడు ఏంది మనవా మల్లె పూలు పెడతారు
మంచం వేస్తారు, పాల గ్లాస్ ఇస్తారు, ఏ మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పొల్ల చల్లాను అట్లాగా దేవుడు ఎట్లుండాలా, ఇట్లుండాలి పిడిసొచ్చిన వాళ్ళకి ఎగిరేది కాదు. పాట వింటే ఊపు వస్తుంది మనవా. ఊపు వస్తుంది సమయ. ఇంక అదే బుడా ఏంది అదే మంచము. పెళ్ళైన 3 రోజులకి శోభనము. దేవతలకు శోభనాలు కూడా తెలిసినా మానవా, అలాంటివన్నీ మార్నింగ్ వచ్చినట్టువే. అవునా? అవును మానవా. సమ్మె 3 నాళ్ళు వద్దు, ఇంకా కొంచెం అయిపోయి పెండ్లు కాకుండా అయిపోయినా పర్వాలే నాకే. పెళ్లి కాకుండా ఆడన్నా శోభనం అవుతుందా? ఇప్పుడంతా అట్లే సమ్మె. ఇప్పుడు అయిపోయిందిలే మానవా. నాకు అట్లా కావాలి. అట్లయితే వాళ్ళు మొన్న మోసి వాళ్ళు మళ్ళీ నీ జత చేయలేక కాళ్ళు అట్లా. ఇప్పుడు 3 ముంచినా వెంటనే లేదురా ఇద్దరినే చాలదేమే మానవా. సమ్మె పెళ్ళైన 3 రోజులకి శోభనం అవుతుంది. అయిపోయిందా? ఇంకా అదే బుడా. ఏంది మనవా? లల్లాలి సంతాన సౌభాగ్యం. సంతానమా మానవా? పెళ్ళైన సంవత్సరానికి బిడ్డలు పుడతారు మనవా. సంవత్సరానికి వద్దు సమే. ఓ పెండ్లు పొద్దు నాకి నా పెండ్లం ఫోటోలు తీస్తారు కదా. అవునులే. ఆ ఫోటోలు రేపు కాడ నా కొడుకో కూతురు పుడితే డాడీ మీ పెండ్లకి నేను ఎక్కడ పోయింటే అని అడిగితే ఏం సమాధానం చెప్పేది? అందుకే పెళ్లి కాకనే 3 బిడ్డలు అయిపోయినాయిలే, నాకు పర్వాలేదు. పెళ్లి కాకనే 3 బిడ్డలు కల్లా అయిపోయినాయిలే. మళ్ళీ నీ పెళ్ళ మేడికి పోతుంది అనుకున్నావు మనవా. ఎక్కడ పోతుంది? ఎక్కడికి ఎక్కడ పోతాడు, ఇంట్లోనే ఉంటుందిలే. చెప్పు అట్లా. పొన్ని సంతోషం ఎందుకు కాదనల్లా అయినారు పో మనవా. ఏం బిడ్డలు ఇస్తావు స్వామి? ఆత్రంగా ఉండవు, మగ బిడ్డలు ఇస్తున్నా మనవా. నాకు వద్దు స్వామి మగ బిడ్డలు. ఎలా? పెద్ద నాకు దొంగనా కొడుకులు కొడతారు నా కొడుకు. తాగి కొట్టరేం? నువ్వు చేసే పనులకి పెళ్లి కాక నీ బిడ్డలు కన్నట్టుండవే. నాకు ఆడబిడ్డలు కల్లా. మనవా, ఈ కష్టకాలంలో నీకెందుకు మన వాడిబిడ్డ? ఏం కష్టకాలమే? కష్టకాలం కర్ణాటకలో ఆధార్ కార్డు చూపిస్తే కర్ణాటక అంతే ప్రే. నెల 2000 గుద్దలక్ష్మి పడిపాల్సిందే. గుద్దలక్ష్మి కాదు మనవా, గృహలక్ష్మి. అదే గృహలక్ష్మి వస్తుంది. రాగిపిండి గల్లాసో అది బాయ సమ్మె. మానవా చూడు 2 లక్షలు నా సామరంగా ఆడబిడ్డ పుడతానట్లు 2 లక్షలు భాగ్యలక్ష్మి బాండ. అవును. బాలవాడిలా నా సామరంగా డైలీ కోడిగుడ్డు నెలకు 30 గుడ్లు, 3 బిడ్లకు 90 గుడ్లు. నేను నా పెన్నామ డైలీ తిన్నా కూడా 60 గుడ్లు అయిపోతాయా. ఇంక 30 గుడ్లు మిగిలిపోతాయి సమ్మె. బెడ్ల కోసమా కోడిగుడ్ల కోసమా? నీకు కోడిగుడ్ల కోసమే. నాకు బెడ్ల కోసం కాదాడా? నేంటకాయలు నాకు బిడ్డలు సమ్మె. ఎట్లా నాకు పెళ్లి చేసినావు మరి? చూడు వరం ఇచ్చినావు. అవును మనవా. ఆడబిడ్డలతో 3 ఇచ్చినావు. అవునవును. మర్యాదగా నా పెన్లాం బిడ్డలతో చూపించు. లే మాట్లాడినా మనవా, నీ పెన్లాం బిడ్డలు ఎందుకుంటారు? మీ ఇంటికాడ ఉంటారు పో. మా ఇంటికాళ్ళ నీకేమరా పొంగ? నేను డ్రామాలకు వచ్చినప్పుడు మా ఇంటికాళ్ళ నీకేం పొంగ? మీ ఊరే నాకు తెలియదు మనవా. చూడు మేము దేవతలు కదా, దివ్య దృష్టితో చూసినాం. నా పెన్లాంకి నీకు సంబంధం లేదు మనవా. అయితే నా పెన్లాం లాస్ట్ నంబర్ చెప్పు. 98. చూడ మళ్ళా తెలియదు మనవా. అంటే దేవతలు కదా, అవి కూడా తెలుసుకుంటాం మేము. అవి కూడా తెలుసుకుంటావా సమే? ఎట్లా చూడు భక్తులకంతా నీ ఉగ్ర రూపం చూపిస్తామే. ఉగ్ర రూపము? ఏ రూపము కావాల మనవా? బెర్రే బెత్తలని చూపించు, పిడిసొచ్చి పోతారు జనాలు. లేదులే, ఇట్లా చూపించు. ఇట్లా సరే మనవా, ఇట్లా చూపించు. ఇట్లా చూడు చేతికి ఎట్లా వేసుకున్నావు, వంచ వేసుకొని నల్లగా అయిపోయింది. దించుకో అక్కడ. ఏంది పెది అంత మంట మనవా వేసుకుంటే? ఆహా కట్టం రాయడా కదిరి నరసింహుడా, కట్టం రాయడా. అయ్యో నరసింహస్వామి కాదు, నా పుట్టకోసే కాదక్క. సద్య మా అన్నగాళ్ళ మొన్న జాతరకి మా ఊరికి పిలిచినాము. జాతరకు వచ్చినాడు. 3 గొర్రెపట్టెన్లు కొట్టినాము. 70 కేజీలు చికెన్ తెచ్చినాము. తినేసి పళ్ళ వద్దా మా ఇంటి పక్కల 2 కోడి పుంజులు పట్టుకొని వెళ్ళిపోయినాడు. ఒక దొంగ కొడుకు. మహానుభావుడు కదిరి నరసింహస్వామి వరాలు ఇచ్చే దేవుడు ఇట్లే ఉంటాడమ్మా. దేవుడు దీనబాంధవుడు, ఎంత మంచోడమ్మా మహానుభావుడు. చూడు అక్క వాయిని కదిరిదేవుడు పక్క దొంగ నా కొడుకు, లోపల నా కొడుకు 2 కోడి పుంజులు పట్టుకొని వెళ్ళిపోయినాడు. అక్క ఏంటిగా పట్టుకొని పళ్ళు అట్లా కోడి పుంజులు వచ్చే. ఎవరు కోడి పుంజులు ఎత్తుకోమండి? ముట్టుకుంటామా? ముట్టుకుంటామా? వచ్చింటివే లేదు మా ఊరికే. పెట్టకోట ఒకటి చిక్కింది అంతే. కాదక్క ఓన్లా కాసుకో అంటాడు. గుడ్డు పెట్టలా కాదు, గుడ్డు ఉండదులే. చూడు కూడా చేయి పెట్టా. ఇట్లా కూడా అదే. ఆహా ఆహా ప్రణయమా